రాష్ట్రంలో అనునిత్యం వైసీపీ ఏదైనా పని చేస్తుందంటే ఒకటే పని చేస్తుంది, ఫేక్ ప్రచారం చేస్తుంది. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ ఆయన ఇప్పుడు తాడేపల్లిలో ఆయన కనపడ్డా. ఆయన ఎక్కడ ఉంటాడంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. సరే, ఆయన సంగతి కాసేపు పక్కన పెడదాం. మరి ఆయన పెంచి పోషిస్తున్నటువంటి పెయిడ్ సోషల్ మీడియా, పేటీఎం సోషల్ మీడియా ఏం చేస్తుందంటే కూటమి మీద బురద జల్లాలి, ఆ పథకాల మీద బురద జల్లాలి. ఆయన మంచి చేసినా అది ప్రజలకు చెడుగా వెళ్ళింది, ప్రజలకు చెడే జరిగింది అనేది ప్రచారం చేయాలి. దానికోసం ఆయన డబ్బులు ఇచ్చి మరీ పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళేమి హార్ట్ఫుల్గా వచ్చేసేదో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని పనిచేసే వాళ్ళు తక్కువ. అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి పనిచేసే వాళ్ళే ఎక్కువ. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందలాది మందికి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడు. సరే, ఇదంతా వేరే టాపిక్ అనుకోండి. ఇప్పుడు నిన్న పింఛన్లు అంటే ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫేక్ పింఛన్లు, ఏదైతే హ్యాండిక్యాప్డ్ పింఛన్లు ఉన్నాయో వాటిలో ఫేక్ పింఛన్లన్నీ కూడా ఏరివేత జరిగింది. అంటే వైసీపీ హయాంలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళ పార్టీ కోసం తిరిగిన వాళ్ళకో, వాళ్ళ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళకో ఏం చేశారంటే అంగవైకల్యం లేకపోయినా పింఛన్లు ఇప్పించారు. పింఛన్కి సరిపడా అంగవైకల్యం లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించి పింఛన్లు ఇచ్చుకున్నారు. సో ఇది కూటమి ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. వచ్చిన వెంటనే చంద్రబాబు గారు ఏం చేశారు, ఏ అర్హుడు నష్టపోకూడదు, అలాగే ఏ అనర్హుడు లబ్ధి పొందకూడదు. కాబట్టి వెంటనే వైసీపీ హయాంలో కావచ్చు, లేదంత ముందు కావచ్చు, ఏదైతే పింఛన్లు ఉన్నాయో వాటి మొత్తాన్ని రీవెరిఫికేషన్ చేయమన్నారు. దానికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఎలా పింఛన్ వచ్చిందో ఇప్పుడు అలాగే వచ్చేది. రీవెరిఫికేషన్లో కూడా వాళ్ళు డన్. కానీ ఫేక్ పింఛన్లు తీసుకున్నారు చూసారా, వాళ్ళకే వచ్చింది తలనొప్పి. ఫేక్ పింఛన్లు ఎవరైతే తీసుకున్నారో, వైకల్యం లేకుండా ఉందని చెప్పి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు దొరికిపోతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళ పింఛన్లు తీసేసినా కానీ నిజంగా అర్హత ఉన్న వాళ్ళ పింఛన్లు తీసేసినట్టుగా వైసీపీ ప్రచారం చేస్తుంది. పైగా బయటకు వచ్చి చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇలా మాకు పింఛన్లు పోయాయి అని చెప్పి చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. వాస్తవం ఏంటంటే కొన్ని చోట్ల గతం కొద్ది రోజుల నుంచి, అంటే గత 7-8 ఏళ్ల నుంచి పింఛను పొందుతున్న వాళ్ళకు కూడా పింఛన్లు పోయాయి అనే ఫిర్యాదులు కొన్ని వచ్చాయి. అది వాస్తవం. దీనికి రీవెరిఫికేషన్ పెట్టింది మళ్ళీ గవర్నమెంట్. నిన్న చంద్రబాబు గారు, నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు, ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోడు, మీరు ఆ భయం వదిలేయండి. మీకు అర్హత లేకపోతేనే మీకు నష్టం జరుగుద్ది. మీకు నిజంగా అర్హత ఉంటే ఎవరికీ నష్టం జరగదు. ఏ ఒక్క అర్హత ఉన్న వ్యక్తి పింఛన్ తొలగించడం జరగదని నిన్న స్వయంగా చంద్రబాబు గారే సమీక్ష చేసి చెప్పారు. ఒకవేళ మీకు పింఛన్ రాదు అని నోటీస్ ఇస్తే మళ్ళీ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ దానికి సమయం ఇచ్చారు. మీకు నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో లేదు నేను అర్హుడినేనని చెప్పి మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ వెరిఫై కూడా చేస్తారు. ఈసారి మరింత క్షుణ్ణంగా చేస్తారు వెరిఫై అనేది. సో కాబట్టి ఇక్కడ ఎక్కడా ఇబ్బంది లేదు. అయితే వైసీపీ ఏం చేసింది, పింఛన్ రావట్లేదనే వీడియోలు 4 వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం మీద బురద జల్లటం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, తమ కార్యకర్తల చేతే డ్రామాలు ఆడించడం మొదలుపెట్టింది. అన్ని అవయవాలు బాగుండి నాలాగా అన్ని పనులు చేసుకోగలిగే వ్యక్తి కూడా నాకు చెయ్యి లేదు, నాకు కాలు లేదు అని చెప్పి నాకు కూటమి ప్రభుత్వం పింఛన్ తీసేసిందని డ్రామాలు ఆడాడు. వాస్తవం ఏంటంటే అసలు ఆ వ్యక్తికి వైసీపీ హయాంలో కూడా పింఛన్ లేదు. వైసీపీ హయాంలో కూడా పింఛన్ లేదు. కాకపోతే గతంలో నాకు వచ్చేది ఇప్పుడు తీసేశారు అని చెప్పడం కోసం ఆడిన డ్రామా అది. దీన్ని వైసీపీ సోషల్ మీడియా తలా తోక లేకుండా ఎప్పుడైతే వీడియో చేసి పెట్టాడో, ఇదిగో దివ్యాంగుడు, చేతి లేని వ్యక్తికి మీరు పింఛన్ ఇవ్వరా, చెయ్యలేని వ్యక్తి ఆ హ్యాండిక్యాప్డ్ కాదా, అది అంగవైకల్యం కాదా, మీ కూటమి ప్రభుత్వానికి కనపడదా, మీరు ఎందుకు తీసేస్తారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వరుసపెట్టు వేసేసింది. తరువాత టీడీపీ సోషల్ మీడియా కానీ, జనసేన సోషల్ మీడియా కానీ దాని అసలు వీడియోలు బయటికి తీసుకొచ్చాక నాలుగు గరుచుకుని వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పటం, ఎందుకు, ఎలా విషయం చెప్పారు అనేది నేను చూపిస్తాను. ఇదిగో వీళ్ళే పాపం, వీళ్ళంతా వైసీపీ సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడం కోసం కష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళందరితో సెల్ఫీ దిగి మనమే రాబోతున్నాం అని చెప్పి సెల్ఫీ దిగినటువంటి ఫోటో ఇది. పాపం 11 సీట్ల కోసం కష్టపడిన వాళ్ళు. సరే, ఇది పక్కన పెట్టి వార్తోటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పింఛన్పై ఫేక్ రచ్చ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషయం, దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై అసత్యాలని చెప్పి ఇదిగో మీకు ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే పాపం చేయలేనట్టు కనపడుతుంది. మీకు కెమెరాలో కనపడుతుందో లేదో కానీ ఇదిగో ఒక చెయ్యి ఉంది, ఇదేమో ఒక ఓన్లీ షర్టు మాత్రమే ఉంది, ఫుల్ హ్యాండ్స్. ఈ చెయ్యి ఏం చేశాడంటే వెనక మడత పెట్టుకున్నాడు అలాగా. సో ఆ చేతిని వెనక మడత పెట్టుకుని ఈ చేతిని ఖాళీగా వదిలేసి నాకు చేయలేదు, నాకు పింఛన్ తీసేశారని మాట్లాడాడు. సో ఈ వ్యక్తి ఇది తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియో చేసినటువంటి వ్యక్తి. ఇంతకీ ఎవరు ఈ వ్యక్తి అంటే, ఈ వ్యక్తి పేరు రమేష్. సత్యసాయి జిల్లా బుక్కపట్నం అనుకుంటా, బుక్కపట్నం మండలం నారసింపల్లి గ్రామం అంట. సో ఈ వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేశాడో డబ్బులు ఇస్తే పనిచేసాడో మనకు తెలియదు, కానీ వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు. ఎలా చెప్తున్నాము అంటే, అదే తన అకౌంట్లో గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని చంపేస్తామని చెప్పి బెదిరించిన వీడియోలు కూడా పెట్టాడు. కాకపోతే అప్పుడు పెద్దగా వైరల్ అవ్వాలా, దాన్ని పెద్ద ఎవరు చూడలేదు కూడా. సో ఇప్పుడు ఎవరా ఈ వ్యక్తిని ఆరాధిస్తే ఆ వీడియోలు కూడా కనపడి జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు జేజేలు కొడుతూ వీడియోలు కూడా పెట్టాడు. సో స్పష్టంగా అర్థమవుతుంది ఆ వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, అందులో నో డౌట్. ఏం చేశాడు ఇక్కడ చూడండి. దీన్ని నేను ఒరిజినల్ వీడియోనే చూపిస్తాను మీకు. ఇవన్నీ చదవటం కంటే వీడియోనే చూపిస్తా. ఇక్కడ చూడండి. చెయ్యి ఉన్నా లేనట్టు నటిస్తూ వీడియో, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త డ్రామా, సహజ మరణాల తొలగింపు కూడా ఆ ఖాతాలోకే, జగన్ రోతపత్రికలో కట్టుకథలు, కూటమి ప్రభుత్వమే బురద జల్లటమే లక్ష్యం, నిన్నటిదాకా అమరావతి నేర్పించారు. నేను అదే చెప్పా, వైసీపీకి నిత్యం ఏదో ఒకటి. మన బస్సులు పెట్టారు, బస్సులు పెడితే మొత్తం బస్సులకు మీరు ఇవ్వలేదు కదా, కొన్ని బస్సులకే ఇచ్చారు కదా అని చెప్పి ప్రచారం చేశారు. మన వరదలు వచ్చాయి, అమరావతి మునిగిపోయిందని చెప్పి ఎక్కడెక్కడ వీడియోలో తీసుకొచ్చి అక్కడ దింపారు. అమరావతి వెళ్ళిపోయి ఎక్కడరా వరద చీపిండని కెమెరా పెడితే ఒక్కడో వరద చీపించేవాడు లేడు. ఇప్పుడు పింఛన్లు తొలగింపు ఉంది. సో దీన్ని ఎలా రచ్చ చేయాలనే ఉద్దేశంతో ఇలా వాడుకున్నారు. అంటే ప్రతి దానికి రాజకీయం చేయటం, అబద్ధాలు ప్రచారం చేయడం. అందులో వాస్తవం ఉంటే ఏమాత్రం తప్పులేదు. నిజాలను నిలదీయటంలో మనకేం అభ్యంతరం లేదు, అడగొచ్చు, తప్పులేదు. అర్హులకి ఎవరైనా పింఛన్ పోతే మీరు ఎందుకు తీసేశారని అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఈ వ్యక్తి అర్హుడు కాదు, అసలు పింఛన్ లేదు, కానీ ఈ వీళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. దీని ఒరిజినల్ వీడియోలు నేను చూపిస్తా, చూడండి ఒకసారి. ఇదిగో ఈ వ్యక్తే, ఇప్పుడు మనం చూసిన వ్యక్తి ఈ వ్యక్తే ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఏనండి. జగన్ కోటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటేస్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు? విన్నారు కదా ఏమన్నాడు? 2019లో నేను జగన్ కోటేశా, నాకు వికలాంగుడని పింఛన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు 6,000 అన్నాడని నేను మొన్న చంద్రబాబు నాయుడుకి ఓటేసా, చంద్రబాబు నాయుడుకి వేసాడంట ఓటు, చంద్రబాబు నాయుడుకి ఓటేసా, ఇప్పుడు నా పింఛను పీకేసాడు, నాకు చెయ్యలేదని చెప్పి చాలా స్పష్టంగా చివరిలో చెప్తాడేనండి. పాపం చెయ్యలేదంట. ఏనండి, చెయ్యలేదంట, వికలాంగులు నాకు చెయ్యలేదు, నా పింఛను పీకేసాడు అన్నాడు. వాస్తవానికి ఇది ఎందుకు చేస్తున్నాడని వైసీపీ సోషల్ మీడియా కూడా ఆలోచించాల. దొరికాడు కదా అని చెప్పి వెంటనే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వైరల్ చేస్తే అసలు ఎవరా ఈ వ్యక్తి, ఎందుకు పింఛన్ తీసేశారు? ఇప్పుడు మనకైనా నిజంగా చేతి లేని వ్యక్తి తీసేస్తే అరే వీళ్ళకేంట్రా చేయలేని వ్యక్తి పింఛన్ తీసేయడం ఏంట్రా, తప్పు కదరా అంట. మనమైనా పార్టీలు కాసేపు పక్కన పెడదాం. మనమైనా ఒక వ్యక్తి నిజంగా అర్హుడై ఉండి లెగలేని పరిస్థితుల్లో కనపడ్డాడు, ఆ వ్యక్తి తీసేశారు అనుకోండి, మనం ఏమంటాం? అయ్యో పాపం అలాంటి వ్యక్తి పింఛన్ తీసేయడం ఏంటి అంటాం కదా. పాపం ఇది చూడగానే చాలామంది కూడా అలాగే అనుకున్నారు. ఏమన్నా కూటమి ప్రభుత్వంలో ఏమన్నా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయేమో, కొంపతీసి ఎక్కడైనా ఇలాంటిది ఏమైనా జరుగుతుందేమో అని చాలామందికి అనుమానం కూడా వచ్చింది. కానీ అసలు ఎవరా ఈ వ్యక్తిని ఆరాధిస్తే తెలిసిందేంటో చూడండి, ఆ వీడియో కూడా చూపిస్తా. ఇదిగో ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒకే వ్యక్తి. ఇది కూడా లేటెస్ట్గా చేసిన వీడియో, దాదాపు నాకు తెలిసి ఒక 4 రోజుల క్రితం చేసిన వీడియో, సుమారుగా ఈ మధ్యన చేసిందే. ఒకసారి చూడండి వీడియో ఏనండి ఒకసారి. చెయ్యి చూడండి, 2 చేతులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే స్వామి, నిరుద్యోగ వృత్తి ఇవ్వలే స్వామి. విన్నారు కదా, చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు రైతు భరోసా ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తులు. ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడో మీకు అర్థమైందా? చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇది ఎగ్జాంపుల్ కోసం చూపించాం. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని ఎన్నికలకు ముందు, ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు నేను చంపేస్తామని బెదిరించిన వీడియోలు కూడా అతని దాంట్లో ఉన్నాయి. దీన్ని వైసీపీ రచ్చ చేసి, అంటే మొత్తం ఎంటైర్ వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా దీని మీదే ఉన్నారు. పాపం నిన్న అసలు వీడియో వచ్చిన తర్వాత నాలికి గరుచుకున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళ కౌంటర్ చేసుకోవడానికి లేదు. వాళ్ళ నిజంగా ఈ వ్యక్తి అసలు పింఛన్ హోల్డర్ కాదు. వైసీపీ కూడా పింఛన్ ఇవ్వాల ఈ వ్యక్తికి, వైసీపీ కూడా పింఛన్ ఇవ్వాల. వైసీపీ పింఛన్ ఇవ్వని వ్యక్తికి టీడీపీ పింఛన్ తీసేసిందంట. మరి ఎలా సమర్థించుకోవాలి దీన్ని? సాధారణంగా ఏదైనా మనం ఒక టాపిక్ తీసుకున్నామంటే అందులో కనీసం కొద్దో గొప్ప కనీసం ఒక 50% నిజం ఉంటే, ఒక 50% అబద్ధమైన రాజకీయాలు ఎన్ని సహజమని కొట్టేయచ్చు. నిజంగా ఆ వ్యక్తి హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉంటే గతంలో పింఛన్ వచ్చిందో చచ్చిందో పక్కన పెట్టండి, ఈ ప్రభుత్వంలో అయినా పింఛన్ ఇవ్వాలి. పార్టీలను పక్కన పెట్టి అర్హుడైతే పింఛన్ ఇవ్వాలి. పోనీ అలా అడిగినా బాగానే ఉండు. ఈ వ్యక్తి చేయలేదు కదా, కూటమి ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలన్నా బాగానే ఉండు. కాదు మేము పింఛన్ ఇచ్చాం, మీరు పింఛన్ తీసేశారు
అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలా అనునిత్యం పాపం ఇదే సాక్షికి కూడా పెద్దగా పనే ఉండదు. సాక్షి పని కూడా ఒకటే. పాపం సాధారణంగా ఎవరైనా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మనకు ఎందుకు అన్ని దెబ్బలు తగిలాయని ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. కానీ వైసీపీ అలాంటి పరిశీలన చేయదు. 5 ఏళ్ల పాటు సాక్షిలో రాసిన రాతలకే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. 5 ఏళ్ళు సాక్షిలో ఎలాంటి జాకీలు పెట్టి లేపారు చూసాం కదా మనం. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలా. అప్పుడైనా ప్రజలు మనం అబద్ధాలు చెప్తే నమ్మరు, ప్రజల్ని మనం ఎక్కువ కాలం మోసం చేయలేం, కొంతవరకే మోసం చేయగలుగుతాం అని రియలైజేషన్ రావాలి కదా. అప్పుడైనా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి కదా. అబ్బాయి మేము పచ్చంతకాయ పచ్చడే మాది, మేము పద్ధతి మార్చుకోం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ విషం చెమ్మటం మీదే వెళ్ళిపోతాం. నిజంగా అర్హులకు నష్టం జరిగితే ప్రశ్నించండి, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆ పాత్ర మీరు పోషించాలి కూడా. ఎందుకంటే అన్నీ గవర్నమెంట్కి తెలిసి జరుగుతాయి అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ఒకసారి గవర్నమెంట్కి తెలియకపోవచ్చు. తెలియజెప్పండి, ఇదిగోండి పలానా వ్యక్తి, ఈ వ్యక్తికి ఇంత హ్యాండిక్యాప్డ్ ఉంది, బట్ ఈసారి పింఛన్ తీసేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఒక 6,000 పింఛన్ కావాలనుకోండి, 40% లేదా అంతకంటే ఎక్కువ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ పర్సంటేజ్ 40% కంటే ఎక్కువ ఉంటే అతనికి పింఛన్ వస్తుంది, 6,000 పింఛన్ వస్తుంది. 35 వచ్చినా, 39 వచ్చినా, 38 వచ్చినా పింఛన్ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. గతంలో 40 అని చెప్పి ఇప్పుడు 40 కాదు మీకు కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక పింఛన్ని అంచనా వేయాలంటే వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అలా ఏదైనా జరుగుంటే జరుగుండొచ్చు, బట్ మీరు రీఅప్లై చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. మళ్ళీ మీరు ప్రభుత్వానికి రీఅప్లై చేసుకోవచ్చు, మళ్ళీ వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఈసారి మరింత క్షుణ్ణంగా మరింత పెద్ద డాక్టర్ల బృందం విచారణ చేస్తుంది. మీరు అర్హులైతే వెంటనే పింఛన్ మంజూరు చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక నెలలో మొత్తం సెటిల్ అయిపోద్ది. ఎలాంటి ప్రచారాలు చేయటం వల్ల ఎవరికి నష్టం? నిజంగా ఎవరైనా పింఛన్లు నష్టపోయి ఉంటే వాళ్ళ పింఛన్లు కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు చేసే ఫేక్ ప్రచారాల వల్ల నిజంగా అర్హులు ఎవరైనా నష్టపోయి ఉన్నా కాదేమో అన్న ఫీల్ వచ్చేస్తుంది. సో అలాంటి నీచ రాజకీయాలు ఈరోజు సాక్షిలో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, సాక్షిలో రాసే రాతలు కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు లక్షల పింఛన్ల తొలగింపు, దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు మోసం, కూటమి ప్రభుత్వం వెన్నుపోటు. సాక్షిలో వచ్చే హెడ్డింగ్లన్నీ ఇవే. సాక్షిలో వచ్చే హెడ్డింగ్లన్నీ ఇవే. ఎవరా పింఛన్దారులు అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళే ఉంటారు మొత్తం. రెండోది, వైసీపీ హయాంలో దొంగ పింఛన్లు వచ్చిన మాట వాస్తవం, అందులో డౌటే లేదు. వైసీపీ హయాంలో దొంగ పింఛన్లు వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు. బలవంతంగా డాక్టర్ల పేగల మీద కత్తి పెట్టి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, సదరం సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, పింఛన్లు పొందారు. ఇప్పుడు వెరిఫికేషన్లో తీసేస్తుంటే దానికి గగ్గోలు. వాస్తవానికి ఏం చేయాలంటే ఈ దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళందరినీ వీడియోలు తీసి ఆ చేయలేదో, కాలు లేదో, కను లేదో అని చెప్పి ఉంటాడు కదా, వీడియోలు తీసి ప్రజల ముందు పెడితే అప్పుడు అర్థమవుద్ది ఫేక్ పింఛన్లు తీస్తున్నారా, రియల్ పింఛన్లు తీస్తున్నారా అనేది. వైసీపీ హయాంలో ఫేక్ పింఛన్లు వచ్చిన మాట వాస్తవం. అయితే ఎన్ని వచ్చాయి అనేది మొత్తం అయిన తర్వాత కానీ చెప్పలేం. మొత్తం ఎంతమంది వచ్చారనేది మొత్తం అయిన తర్వాత కానీ చెప్పలేము. కాబట్టి ఎప్పటికైనా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడేమో తెలియదు. కానీ వీటి వల్ల ప్రజలకు లాభం జరగకపోగా ప్రజలకే నష్టం జరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ బురద ప్రజల మీద పడుతుంది వెళ్ళిపోయి అంతిమంగా. మీరు చేసే ప్రచారాల వల్ల ఈరోజు సాక్షి చేసిన యదవ ప్రచారం వల్ల భద్రమైంది ఎవరు? ఈ వ్యక్తి భద్రమయ్యాడు. ఎవరు నష్టపోయాడు? ఈ వ్యక్తి భాగవతం ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. మామూలుగా అయితే ఎవడు చూసేవాడు కాదు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూసింది. మీరు చేసే పనుల వల్ల మీ కార్యకర్తలే నష్టపోయే ప్రమాదం. ఈ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఎప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా నాకు తెలిసి ఎక్కడైనా నమోదు అయితే అయ్యి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు. కేసు కూడా నమోదై ఉండదు. నిన్నే సోషల్ మీడియాలో గట్టిగా తిప్పారు, ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే రేపు పొద్దున ఇంకొకరు రారని. కాబట్టి ఎక్కడి నుంచి అయినా వైసీపీ సోషల్ మీడియా ఏదైనా ఒక ఫేక్ ప్రచారాన్ని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి, లేకపోతే చట్టపరంగా మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.